రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. ఓట్ చోరీ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ప్రజలు రాహుల్ గాంధీ మాటలను నమ్మడం లేదన్నారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఒకచోటి నుంచి మరొక చోటికి మారినప్పుడు డబుల్ ఓట్లు నమోదవుతాయన్నారు. ఓట్లు నమోదు చేయడం, తొలగించడం అనేది కింది స్థాయి ఆఫీసర్లు చేసే పని అన్నారు. దానికి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉంటుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓటు చోరీ చేసే అవకాశం ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గుతాయన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చిందో చెప్పాలన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. దీన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కొంత నిర్ణయాలు తీసుకుని కొంత స్ట్రీమ్ లైన్ చేయడము, ఆధార్ కార్డుతో లింకప్ చేస్తామంటే ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధార్కు ఓటర్ కార్డుకు లింక్ చేయకూడదని చెప్పి ఆ రోజు వీళ్ళే అడ్డుకోవడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్ లిస్టుతో ఆధార్ లింక్ చేద్దామని ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లి వ్యతిరేకంగా తీర్పు తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు విమర్శించడానికి అంశం లేదు కాబట్టి ఏదో ఒకటి ఈరోజు మరి ఓటు చోరీ అనేటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు మా ఓటు అయితే ఉంది కదా, ఎక్కడ చోరీ అయిందని. కాబట్టి ఎవరైనా కొంతమంది పోతే దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అది రాజకీయ పార్టీల బాధ్యత మనది. మనం కూడా రాజకీయ పార్టీలకు అందరము మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతని బాధ్యత అది.